గెలవడం ముఖ్యం కాదు. గెలిచిన తరువాత తమకు ఓట్లు వేసిన ప్రజలకు ఏం చేశామనేదే ముఖ్యమని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అన్నారు. జంగారెడ్డిగూడెంలో 11వ వార్డు నందు 16 లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్న డ్రైనేజ్ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 11వ వార్డు కౌన్సిలర్ గా ఉగ్గం ప్రసాద్ వార్డు అభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు. పార్టీలు చూడకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి లాగానే ఉగ్గం ప్రసాద్ నిత్యం వార్డు అభివృద్ధికి పరితపిస్తుంటున్నారని అన్నారు. పట్టణంలో అన్ని వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు తెలిపారు. తమ వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న కౌన్సిలర్ ఉగ్గం ప్రసాద్ సేవలను స్థానిక మహిళలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్చిరాజు, కౌన్సిలర్ శంకు సురేష్, పెప్సి శ్రీను, తల్లాడ సంజీవ్, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన జంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు డ్రైనేజీ 200 మీటర్లో 16 లక్షలతో ఉన్నాము. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు కానీ డ్రైన్లు కానీ పేదలను లక్షాధికారులు చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మన పేదలని ఎలాగా లక్షాధికారులు చేశారు. అలాంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకుని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి కౌన్సిల్ సభ్యులు అందరం కలిసి పట్టణ అభివృద్ధికి మేము ఎంతగానో సహాయపడుతున్నాం. ఎందుకంటే దాదాపుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో 11 కోట్ల రూపాయలతో ఇవాళ రోడ్లు పోయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 11వ వార్డులో దాదాపుగా 1 కోటి రూపాయల నిధులతో ఈ రోజున మన యువనాయకుడు ఉగ్గం ప్రసాద్ గారు కౌన్సిలర్ అయిన మొదలుగానే మరి తన ఇచ్చిన హామీల్లో ప్రకారం రోడ్లు డ్రైన్లు ఈ రోజు 16 లక్షల రూపాయలతో 200 మీటర్లు డ్రైన్ వేస్తా ఉన్నారు. అలాగే పట్టణంలో ఇంకా రాబోయే 2 ఏళ్లలో కూడా పట్టణం మొత్తం కూడా అభివృద్ధి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటనేది మేము నిరూపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ రోజు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 11వ వార్డు నందు 200 మీటర్లతో సుమారు 16 లక్షల రూపాయల నిధులతో ఈ రోజు మా వార్డు నందు సీసీ డ్రైన్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు చైర్మన్ గారు బత్తిన నాగలక్ష్మి గారికి, అలాగే వైస్ చైర్మన్ మా అన్నయ్య ముప్పిడి అంజీ గారికి, అలాగే పట్టణాధ్యక్షులు చిటికల అచ్చిరామయ్య గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 11వ వార్డులో దగ్గర 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఇవాళ మళ్ళీ నూతనంగా ఒక సీసీ డ్రైన్ కూడా వేయడం జరుగుతుంది. మా వార్డుకి ఈ విధంగా అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి మా గౌరవ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ కి, అలాగే తోటి కౌన్సిలర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.